నా విషయానికి వచ్చేసరికి చాలామంది అడుగుతారు, అయ్యా ఇంత క్రమంగా భక్తి సాధన చేయడానికి కారణం ఏంటంటే మా పితరులు మాకు తెచ్చిపెట్టిన శాపం, ఆ కీడు, ఆ శాపం. తద్వారా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రభు చిత్త ప్రకారం మా మధ్యలోంచి తీసివేయబడటం, ఆ తర్వాత నేను పట్టబడటం, నా కళ్ళ ముందే నా తండ్రి చేసిన పాడు పని, ఇవన్నీ చూసుకొని ఆ శాపం, ఆ శపితమైన వ్యవహారం అసలు మా దరిదాపులకు కూడా రాకూడదని చెప్పని దీని విషయం చాలా వివరణ ఉందిలే, కాకపోతే కొంచెం కొట్ట తెచ్చే పెట్టినట్టుగా చెప్తాం. అప్పటి నుంచి ఒకటే నిర్ణయం, నా తర్వాత నేను తను చాలించి వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఉండే తరానికి అబ్రహాంలాగా ఆశీర్వాదాన్ని ఇచ్చిపోయేవాడిగా ఉండాలి, కానీ శాపాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టిపోయేవాడిగా నేను ఉండకూడదు. అందుకోసమే ప్రభు నా హృదయంలో ఉండి తానే నన్ను రేపుతూ భక్తి సాధన చేయిస్తూ ఉన్నాడు. వాక్యము, ప్రార్థన ఇంత క్రమంగా ఉండటానికి కారణం ఆయన కృప, ఆయనే చేపిస్తూ ఉన్నాడు. అసలు మూలం ఏంటంటే మా పితలు మాకు తెచ్చిపెట్టిన శాపం. దాన్ని బట్టి మేము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి మళ్ళీ కాకుండా.